మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మగా అతను తెలిసి ప్రార్థన చేసి వయస్థితులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించడం వెంటనే షాడీసుకుంటున్నాను. చూడండి ప్రకారం మనము ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి వేసి వాసన చేస్తున్నాం, హృదయాగం చేస్తున్నాం, బైబిల్ ఇది పూర్తి రాస్తున్నాండి. దేవుని కృప వల్ల ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని స్థిరపరిచి దుష్టత్వాన్ని కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ మరి దానికి రిలేటెడ్గా వాక్యాలు చూస్తే 2వ దశలోని 3వ దశలోని పత్రిక 3వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే మరి ఈ శ్రమల వలన ఎవడన్నా మరి కదిలింపడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మరి నేను స్థిరపరిచి కాపాడుతానని అంటున్నారు అనమాట. అన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని స్థిరపరుస్తానంటున్నారు, బలపరుస్తానంటున్నారు. ఇంకా వాక్యంలో 3వ అధ్యాయము 22-23 విషయాలు చూస్తే అనుదినం నూతనంగా ఆయనకు మరి వాత్సల్యత పుట్టుచుంది అంట మన మీద. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని అంటున్నారు. మరి ఇంకా యెహోవా నా భాగం అని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను అంటున్నారు అనమాట. తను ఆశ్రయించిన వారి ఎడల మరి యెహోవా దయాళుడు అనమాట. తను వెదిగిన వారి ఎడల ఆయన దయచూపువాడు అనమాట. ఇంకా దేవుడు మరి అనుగ్రహం ఉంటే మనం సైన్యాన్ని జయించగలం అన్నమాట. ఆయన సహాయం వల్ల మనం సైన్యం జయించి దేవుని సహాయం వల్ల ప్రకారం దాటం చేయగలవాడు మందుడు అనమాట. సింహాసన వాడు తన కూడా 6 మంది మీద కప్పుతానంటున్నారు అనమాట. ఇప్పుడు నీకు సుడిగాలి ఎండైన తగలని అంటున్నారు అనమాట. నీకు ప్రతి భాష నేను చోటు చేస్తాను అంటున్నారు అనమాట. నేను నిన్ను నిత్యం నడిపిస్తాను అంటున్నారు. క్షామకాలను నియమకులను తృప్తిపరిస్తే నియమకులను బలపరుస్తాను అంటున్నారు. ఇంకా నేను రక్షిస్తుంటే నేను ప్రేమిస్తాను అంటున్నారు. దానికి వేడిగా పెళ్ళి నేను కూర్చోచ్చాను అంటున్నారు అనమాట. మీలో ఉన్న వాళ్ళు లోకం కంటే గొప్పవాడు కనుక మీరు లోకాన్ని జయించినారని చెప్పేసి మిమ్మల్ని ప్రతి దుష్టత్వం నుండి కూడా విడిపించి మరి మిమ్మల్ని కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నారండి. స్థిరపరిచి దుష్టత్వం కాపాడుతున్నారు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం నమ్మదగినవన్నమాట. ఆయన వాగ్దానం నెరవేర్చేదాడు అనమాట. ఏనాటికైనా సరే నెరవేరుస్తారనమాట. వాగ్దానం నెరవేర్చేదాడు నమ్మదగిన వాడు అనమాట. ఏదైనా వాగ్దానం మరి అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర ఆసక్తి మందిరకరమైన మనకి వేస్తూ తండ్రి ఎదుమైన ప్రపంచంలో పెట్టిన పేరు పేరుని జ్ఞానం చేసుకుని ప్రతిపడి అవసరం నాకు దొరికిన పురుకులు తెచ్చిన వీళ్ళు మేము జరిగిన శైలి ఉండి నిర్దేవులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ఆయన వేదన అందుకొని ఓదొచ్చిన కొందరు వారిని లేవనెత్తండి. ఆయన రక్షణ లేని వారికి రక్షణ వస్తాయి చేయండి. ఆయన ఎవరిని బలపరచండి. ఆయన ఇతరులు అన్ని నిర్మించడానికి అందరూ సరిపడ్డ కూర్చోమని అతడుగా భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు చూడండి ఇసుకిస్తూ కూర్చోమని ఆమెను అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రొఫెసర్లు మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.